పంచపటాకలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ నువ్వు ఇంత పిరుకోడు ఏంట్రా బాబు అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? పక్కన మరి దయ్యం తిరుగుతుంటే పిరుకోడు. నేమ్ సాయి కుమార్, ఏజ్ 35. సాయి కుమార్ గారు మీరు ఆన్సర్ చెప్పే ముందు సాయి కుమార్ గారి ఒక డైలాగ్ చెప్తే బాగుంటది. మీ ముఖం చాలా ఎక్స్ప్రెసివ్ గా కనిపిస్తుంది కాబట్టి. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించే 4 సింహమేరా. నేను చెప్పింది నువ్వు సమాధి చేయొద్దు. ఇప్పుడు ఒక పని చేద్దాం, నువ్వు దీన్ని కొంచెం కామెడీ చేస్తూ నవ్వుతూ చెప్పాలి. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించే 4 సింహమేరా. పోలీస్ పోలీస్. బిచ్చపొడికి సడన్ గా 100 రూపాయల నోటు దొరుకుతుంది. ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్తుంటే దేవునికి దండం పెట్టుకొని వెళ్తారు కన్నా, అలాంటి చూసి ఏంద్ర నువ్వు ఇంత పిరుకొని అనుకుంటా. నీకు పోతే అర్థమవుతారా? ప్రణయ్ పిలుద్దాం. రే ఎవడ్రాడు? నా పేరు ప్రణయ్. నీ పేరా? షెట్ యా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. బాహుబలిలోని ఒక డైలాగ్ చెప్పు, మంచిది ఏదైనా. బాహుబలిలో డైలాగ్ వద్దు కానీ ఇప్పుడు అది చెప్తాను. నెక్స్ట్ ఏం చెప్తావు? ఏం చెప్తా? భయపడతా అన్నారు కదా క్వశ్చన్. ఇక్కడ సాయి కుమార్ గారి డైలాగ్, నువ్వు ప్రభాస్ డైలాగ్ చెప్పు. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగుడంటూ ఎవడైనా అధికారానికి ఎగపడితే అంతే. ఇది ఇలా కాకుండా నువ్వు ఏడుస్తూ చెప్పాలి, బాగా దుఃఖంగా. వాడు పోతే వీడు, వీడు పోతే నేను. మోషన్స్ అవుతున్నట్టు కాదు, ఏడుస్తున్నా. మీరు మరీ పోగొడుతున్నారు. మోషన్ కాదు, ఫైల్స్. అది ఏడుస్తున్నట్టు, రియల్ ఎమోషన్, కళ్ళలో ఏడుపు. చూద్దాం, కమాన్, రెడీ. వాడిపోతే వీడు, వీడిపోతే నేను. గోకుడు పెడుతుందారా? రాసుకుంటే నాకు నీళ్ళు వస్తలే వాడా. ఓహో, రాసుకుంటూ వస్తాయా? అంటే ముక్కలకి నీళ్ళు రావాలంటే పెడతావు. యాక్షన్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగపడితే మళ్ళీ ఏడుస్తా. అమ్మాయిలు నార్మల్ గా బల్లిని చూసి పులిని చూసిన రియాక్షన్ ఇచ్చినప్పుడు ఏది ఎలా ఇస్తారు చెప్పు. అదిగో బల్లి. ఇప్పుడు హరి ఇస్తాడు చూడు, ఒకవేళ సడన్ గా అమ్మాయి బల్లి కనిపిస్తే ఎట్లా ఓవర్ యాక్షన్ చేస్తాడు? నెక్స్ట్ హారర్ మూవీ చూసినప్పుడు చుచ్చు పోసుకుంటే ఏంద్రావిడి ఇంత పిరుకోడు అనుకుంటాం. నువ్వు అన్నే కూర్చున్నాడు పోసుకునేంత. నెక్స్ట్ పేషెంట్. ఒక గేతో పాటు ఒక అబ్బాయి లిఫ్ట్ లో ఉన్నప్పుడు వాడు భయపడి చుచ్చు పోసుకుంటే వీడు ఇంత పిరుకోడేంద్ర బాబు అని. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గే, నేను అబ్బాయి, నువ్వు ఎట్లా చేస్తావు చూద్దాం. ఎట్లా? ఎక్స్క్యూజ్ మీ, స్టాప్ ద లిఫ్ట్. స్టాప్ స్టాప్. హాయ్, ఏ ఫ్లోర్ కి వెళ్ళాలి మీరు? 7th. లిఫ్ట్ ఆగిపోయింది. సర్వీస్ కి టైం పడుతుందండి, ఒక 1 hour అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. లోపల ఎవరున్నా? మీ పేరు? మీ పేరు? సరోజ. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి లిఫ్ట్ ఆగిపోయింది. ఇంకొక 45 minutes పడుతుందండి, ఇంకో 45 minutes. వస్తుంది, నాకు తెలుసు, రెగ్యులర్ ఇట్లనే. ఏంది? వాట్స్ హ్యాపెన్? ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. లిఫ్ట్ ఆగిపోయింది. రే రాజు, కరెక్ట్ గా 10 నిమిషాలే ఉంది, తొందరగా గాని. ఓ షట్. కూసో కూసో కూసో, చెప్తా కూసో. లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది. రాజు వీడెవడో మనలాంటోడే కానీ భయపడుతున్నాడు బాగా. అంత ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా. మరి నేను పోవాలా? లేదు, ఏమన్నా చేసుకోండి కొంచెంసేపు. లేదు, మేము రాత్రి చేస్తాం. నెక్స్ట్. ఎవడైనా ప్రతి పనికి లైసెన్స్ కావాలని అంటుంటాడు, వాడిని చూసి ఏంద్రా బాబు ఇంత భయపడుతున్నానంట. ప్రతి పనికి లైసెన్స్? నీకు తెలుసు అదేందో. అదేరా డ్రైవింగ్ లైసెన్స్. రెడీ. సెకండ్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో మనం మన దీది లాగా రెడీ అవుతాం? సాయి కుమార్. ఇందాక ఒక డైలాగ్ చెప్పావు కదా, అదే డైలాగ్ ఇప్పుడు కొంచెం రొమాంటిక్ గా చెప్పడానికి ట్రై చేయి. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి. ఒరే 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 ఒరే, ఇది ట్యాంక్ బండ్ రా ఇది.
అది కాదు లవ్ ఫీల్. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి. అందరు బాగుండాలి చెల్లెమ్మలు. లవ్ లవ్ లవ్. ఇప్పుడు ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ ఊహించుకో. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించే 4వ సింహం మేర. చనిపోయిన వాడు ప్రతి ఒక్కడు పైకే. లవ్రా నేను చెప్తా చూడు. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి చట్టానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహం మీద శ్రీముఖి. నీ పక్కన అమ్మాయింది కాబట్టి చెప్పావు, నా పక్కన లేదు అందుకని నేను చెప్పాను. వస్తా. నేను అమ్మాయిని లవ్ ఫీల్ పండించి నేను అమ్మాయి లాగానే ఉంటా, నేను డిస్టర్బ్ చేయ. రెడీ? కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే. తీసుకెళ్ళరా గదిలోకి తీసుకెళ్ళి. సరిగ్గా లవ్ ఫీల్ ప్రపంచ మంచిగా చెప్పు. రెడీ యాక్షన్. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించే 4వ సింహం శ్రీముఖి. పడషోకి వచ్చే ముందు వారడే వస్తాను, ఎందుకంటే శ్రీముఖితో సెల్ఫీ దిగచ్చు కానీ. కానీ అది ఇయ్యదుగా. ఇస్తారు కదా. చూద్దామా? అడుగురా, అడుగు, దమ్ముంటే అడుగు. సెల్ఫీ ప్లీజ్. హాయ్ అన్న, దిస్ ఇస్ నిఖిల్. నిఖిల్, ఈ షోకి నేను యాంకర్, నువ్వు నాకంటే స్మార్ట్ గా తయారైతే నన్ను కూడా చూస్తాడు రా. మన ఇంటికి మరదలు వస్తుంది అన్నప్పుడు బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ నీ మరదలు బాగా రెడీ వచ్చినావు.